శక్తి, అలా మాట్లాడుకురా. నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదురా. రే, జనం మాట పిచ్చోడి చేతిలో రాయి లాంటిదిరా. మనకి తగిలి గాయమైనంత మాత్రాన రాయికి విలువ పెరగదు, పిచ్చోడి గొప్పతనము పెరగదు. కొంచెం నొప్పిని భరించాలంతే. సహనంగా ఉంటే అదే జనానికి మనం గాయం చేసినవాడు పిచ్చివాడని తెలుస్తుంది. అయినా ఈ అమ్ముండగా నువ్వు ఆత్మహత్య చేసుకోవడమేంట్రా? నువ్వు నాకు అమ్మలా మాట్లాడుతున్నావు, కానీ ఈ జనం దృష్టిలో అందరి క్షేమం కోరే మేయర్వమ్మ. నా వల్ల నీ మేయర్ పదవి పోయినా, నేను జైల్లో ఉండి నేను మేయర్ కావాలన్న నాన్న ఆశయం నెరవేరకపోయినా జీవితాంతం నాకు బాధే కదమ్మా. నేను చచ్చిపోతే నీకా బాధ ఉండదు కదమ్మా. శక్తి, నువ్వు ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదురా. నాన్న ఆశయం, నీ కల రెండూ నెరవేరుతాయి. నిన్ను నేను మేయర్గా పదవిలో కూర్చోబెడతాన్రా. నన్ను ఓదార్చాలని చెప్తున్నావే కాని అదెలా సాధ్యమమ్మా? ఆ వాసుదేవ్ వదిలిపెడతాడా? అతని చేతిలో సాక్ష్యం ఉందమ్మా. నాకు శిక్ష వేయించే వరకు నిద్రపోడు. అది జరగని పనమ్మా. నా భవిష్యత్తు జైలు గోడల మధ్య సమాధవాల్సిందే తప్ప మేయర్ స్థానాన్ని పొందలేనమ్మా. శక్తి, నీ తల్లిని చాలా తక్కువ అంచనా వేసి నిరాశపడుతున్నా. నువ్వు అరెస్ట్ అయిన దగ్గర నుంచి నేను ప్రతి క్షణం నిన్నెలా బయటికి తీసుకుని రావాలా, ఆ వాసుదేవుని ఎలా గెలవాలా అనే ఆలోచిస్తున్నాను. నేనుండగా నీకెలా శిక్ష పడనిస్తాన్రా? జైలు నుండి నిన్ను కడిగిన ముత్యంలా బయటికి తీసుకునొస్తాను. నిన్ను దోషి అన్న ఆ వాసుదేవ్ నోటుతోనే నిర్దోషి అని చెప్పించి నీ మీద పడిన మచ్చని చెరిపేసి ఏ నింద లేకుండా నిన్న మేయర్ కుర్చీలో కూర్చోబెడతాను. నిజంగా నిజంగా నువ్వు చెప్పినట్టు జరుగుతుందమ్మా? ఖచ్చితంగా జరుగుతుంది శక్తి. నీ చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను నీకిచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. ఈ జనం, ఈ సమాజం నేను తప్పు చేయలేదని నన్ను మంచివాడిగా అంగీకరిస్తారమ్మా? అంగీకరించేలా చేస్తుందిరా మీ అమ్మ. నీ మాటల వల్ల నాకు ధైర్యం వస్తుందమ్మా. నువ్విలా చేస్తానని చెప్తుంటే నాకు బ్రతకాలి అన్న ఆశ కలుగుతుందమ్మా. నేనిచ్చిన మాటని నిలబెట్టుకుంటాన్రా. కాని నువ్వు నాకొక మాట ఇవ్వాలి. ఏంటమ్మా అది? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయనని నాకు మాటివ్వరా? నువ్వింతగా చెప్తుంటే నేనెలా చచ్చిపోతానమ్మా? నేనలా చేయను. ఒట్టమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.